గ్యాంగ్ లీడర్ కాడి నుంచి పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి ఆయన. ఒకసారి మన ఎన్విఎస్ క్రియేషన్స్ నాగాస్త్రం ఇవన్నీ సినిమా చేసిన అన్నారావు గారికి పొన్నూరులో థియేటర్లు ఉన్నాయి. థియేటర్లు ఉంటే చిరంజీవి గారు అంతకుముందు సినిమా ఎంత పే చేసిందో దానికి 1,00,000 కలిపి నేను హైర్ వేసుకుంటాను, నాకు సినిమా ఇచ్చేయని అడిగాడు ఆయన. అడిగితే సుబ్బారావు గారు లేదండి నేను ఇవ్వను అని చెప్పి అన్నాడు. తీరా చూస్తే దానికి ఇంకో 10 లక్షలు ఎక్కువ పే చేసింది. అంటే అంత క్యాలిక్యులేషన్ ఉన్న వ్యక్తి సుబ్బారావు గారు. ఏ సినిమా చేసినా కూడా ఏది ఆడుతుంది ఏది ఆడుతూ, ఈవెన్ అఖండ అనౌన్స్ చేసిన రోజునే రాయలసీమ అర్జెంటుగా నేను కొనేసుకోవాలి, ఎట్టి పరిస్థితులు నేను తీసుకోవాలి అనేది అఖండ ఆ రోజు అనౌన్స్ చేసిన రోజునే అంత పెద్ద హిట్ అవుతుందని కనిపెట్టి ఆ క్వాలిటీ కంట్రోల్ లాగా ఈ సినిమా ఆడద్ది అంటే ఆ సినిమా ఆడద్ది, ఈ సినిమా ఆడదు అంటే ఆడదు, అంత పర్ఫెక్షన్ ఉన్న వ్యక్తి. 40 సంవత్సరాల పైబడి ఇండస్ట్రీలో ఉండి ఇవాళ ఒకప్పుడు గుంటూరు జిల్లా చేసేవారు, ఇవాళ కృష్ణా జిల్లా కానీ రాయలసీమ కానీ మొత్తం అన్ని పక్కలకి అన్ని జిల్లాలు చేస్తున్నాడు. ఇవాళ ప్రొడ్యూసర్గా రూమ్ సినిమా ఆయన చేశారంటే రూము ఎంత క్వాలిటీ కంట్రోల్ ఆయన అనుకుని ఇది గ్యారంటీగా పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ నుంచి అన్నీ తెలుసుకుని ఆయన చేయటం జరిగింది. ప్లస్ మన తెలుగు రామరాజు గారు వాళ్ళ అబ్బాయి హీరో, ఇప్పుడు మనోచిత్ర ఆవిడ హీరోయిన్. సినిమాలో టెక్నీషియన్స్, డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతమైన టెక్నీషియన్స్ని పెట్టుకుని ఇవాళ ఈ రూమ్ సినిమా చేస్తున్నారు. సో సుబ్బారావు గారు ఇది ఏదన్నా సినిమా ఒకలా చెయ్యి అలా పెట్టాడంటే అది గ్యారంటీ సూపర్ హిట్, దాంట్లో డౌట్ లేదు. నేను చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళిపోయాను. ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ వచ్చింది. చాలా కాలం తర్వాత కణ్మణి గారి ద్వారా ఒక సబ్జెక్టు సుబ్బారావు గారికి ఈ రూమ్ సబ్జెక్ట్ వినిపించారు. అది తమిళంలో తీయమని ఫస్ట్ డైరెక్టర్ చెప్పగా తమిళంలో నాకు పట్టు లేదు, అందువల్ల తెలుగులో అయితే నేను చేయగలను అని కణ్మణి గారి ద్వారా ఈ ప్రాజెక్టు తెలుగులో చేయడం జరిగింది సుబ్బారావు గారి దీంట్లో. అది కణ్మణి గారు సంపూర్ణంగా ఆయనకి తెలుగు వచ్చు కాబట్టి డైరెక్టర్కి స్క్రిప్ట్లోని దాంట్లోని డైలాగ్స్లోని చాలా సహకరించారు. మిగిలిందంతా ఇప్పుడు దీనికి నేను కారణం ఏంటంటే మా కొడుకు హీరోగా సుబ్బారావు ఇంట్రడ్యూస్ చేసినందుకు సుబ్బారావుకి చాలా థ్యాంక్స్. డైరెక్టరు మా అబ్బాయితో చాలా బాగా చేయించాడు నటన. అదుగోలో అంత ఇది అవ్వకపోయినా ఈ సినిమాలో ఆడికి పేరు వస్తుందని ఆశిస్తూ సుబ్బారావుకి బెస్ట్ విషెస్ చెప్తూ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రూమ్ ఈ మూవీదా నాకు లాస్ట్ హోప్. యాక్చువల్గా హానెస్ట్గా చెప్పని పోతే ఈ మూవీ నాకు లాస్ట్ హోప్ ఇండస్ట్రీలో, తమిళ్ కానీ తెలుగు కానీ. తమిళ్లో 2010లో ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది నాది. దాని తర్వాత ఇప్పటి వరకు 23 మూవీస్ చేసి ఉన్నాను. బట్ దేంట్లో నాకు అంత హోప్ లేదు. ఈ మూవీలో నా ప్రాణం ఉంది. సో నమ్మకంగా ఉన్నాను. నేను మనసులో ఏం అలా అనుకున్నానంటే ఇది నా లాస్ట్ మూవీ, ఇది నా మూవీ అని చెప్పి. సో క్లోజ్ పెట్టేప్పుడు, నేను యాక్ట్ చేసేప్పుడు ఒక్కొక్క షార్ట్ బై షార్ట్ ఒక ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ ఛాన్సే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ ప్రభు సార్. ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాను స్ట్రాంగ్గా మీ నేమ్ని. అండ్ సుబ్బారావు గారు థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో శ్రీకాంత్ గారితో చేసి ఉన్నాను. దాని తర్వాత తనకొడినే నాటుకోడి చేశాను. బట్ ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. తర్వాత జై సేన అని చెప్పి రిలీజ్ చేశాను, రిలీజ్ అయింది. బట్ అంత నేమ్ లేదు. ఈ మూవీ నా ప్రాణం. I feel so honored to be on stage with such esteemed like guests sitting here with me. పద్మ గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయాలండి. ఆయన ఈ సినిమా నేను దీని ముందు ఒక 150 డ్రామాలు చేశాను నా బేసిక్గా థియేటర్లో. దాని తర్వాత అదిగో చేశాను. కానీ ఈ సినిమా చేస్తూ ఉంటే ఆయన నాకు ఆ స్టోరీ చెప్పేటప్పుడే అదేదో ఒక ప్లే లాగా, ఆ కంప్లీట్ 40 days మేము షూట్ చేసింది, ఆ 20 days వర్క్ చేసింది ఇన్ ద వర్క్ షాప్స్ విత్ మనోచిత్ర, అదేదో మన సినిమా తీస్తున్నామని కాకుండా we all really enjoyed ourselves, like truly heartfully. And I really thank Padma sir to write this amazing script, and I thank God to for the script to find me, and his direction, his vision and his dialogues. I mean, there were so many shots we had to stop because I was only laughing. అంటే సినిమాలో అంతలా కామెడీ ఉందండి. అండ్ దిస్ వోంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ సుబ్బారావు గారు. ఆయన మా షూటింగ్ స్కెడ్యూల్స్లో వీ డిడ్ ఇన్ 3 schedules.
ఆ 3 షెడ్యూల్స్లో మాకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఏ తొందర లేకుండా అందరూ లైక్ కేమ్ టుగెదర్. అండ్ సినిమా అయ్యాక ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ మ్యూజిక్ పర్సన్. లైక్ ద బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ వాజ్ లైక్ సినిమాని కొన్ని రషెస్ చూశాక నాకు ఒకలా అనిపించింది, మేబీ యువర్ బ్యాడ్ సెల్ఫ్ లైక్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. కానీ ఆయన అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేశాక ఇట్స్ రియలీ మ్యాజికల్. అండ్ ఐ లవ్ లైక్ యాక్టింగ్ విత్ మనోజ్ చిత్ర. ఇట్ వాజ్ లైక్ సో మచ్ ఆఫ్ ఫన్. And I think we also like carried on with we haven't left our characters from like the film. I think it's still going on outside. And I thank all of you all to be here. And please watch like the film. It's going to be a fun and entertaining film. Thank you guys. నేను 1980 నుంచి గుంటూరు జిల్లా పద్మావతి పిక్చర్స్ అనే సంస్థ పేరు మీద ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం కొనసాగిస్తున్నాను. నేను 1986లో రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో కోనసీమ కుర్రోడ్ అనే సినిమా తీశాను. అర్జున్ హీరో. 1988లో శోభన్ బాబుతో అన్నా చెల్లి అనే సినిమా తీశాను. శోభన్ బాబు, రాధిక హీరోయిన్స్, రవిరాజ పినిశెట్టి డైరెక్టరు. బట్ గుంటూరు జిల్లా ఫిలిమ్స్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నేను 80% ఆఫ్ ది చిరంజీవి గారి సినిమాలు నేనే రిలీజ్ చేశాను గుంటూరు జిల్లాకి. తర్వాత నాకు లేటెస్ట్గా ఈ 1.5 year బ్యాక్ ఒక చిన్న సినిమా ప్లాన్ చేద్దామని అనిపించి, నాకు కణ్మణి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు బాగా. ఆయన లిమిటెడ్ బడ్జెట్ బాగా బీరువా అనే సినిమా తక్కువ బడ్జెట్లో పెద్ద హిట్ చేశారు. ఆయన కన్సల్ట్ చేస్తే నాకు కావాల్సిన కంటెంట్ ఈ టైప్లో ఉండాలండి అని చెప్పాను. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ కమ్ ఎంటర్టైన్మెంట్. సార్ నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉంది పద్మగన్ గారు అని తమిళ డైరెక్టర్. అంటే సార్ తమిళ అయితే మనకు వద్దులే ఏంటంటే, కాదండి నేను ఉంటాను మీకెందుకు, నేనే చేస్తాను అనుకోండి మీరు, నేను పక్కన ఉంటాను కదా అని చెప్పి నన్ను ఒప్పించారు. అప్పుడు తర్వాత అంతకుముందు నేను అదిగో అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్గా తీశారు, అభిషేక్ వర్మ హీరోగా. ఆ సినిమాలో ఈ బాబుని చూశాను నేను. ఈ అబ్బాయి అయితే ఆ సబ్జెక్ట్కి బాగుంటుందని అనుకుని, రామరాజు గారి వాళ్ళ అబ్బాయి అనమాట. రామరాజు గారు నాకు 40 years నుంచి ఫ్రెండు. ఇక రామరాజు గారిని కన్సల్ట్ అయ్యి ఈ అబ్బాయిని హీరోగా పెట్టుకొని, పద్మగన్ గారిని డైరెక్టర్గా పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్ కణ్మణి గారు చూసుకుంటా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనోజ్ చిత్ర గారిని హీరోయిన్గా పెట్టుకున్నాం. తర్వాత నాకు రమేష్, అశ్విన్ కో ప్రొడ్యూసర్స్గా, గురిజాల సుబ్బారావు ఫైనాన్షియల్ హెల్ప్గా దాన్ని స్టార్ట్ చేసాం, తీవ్ర కంప్లీట్ చేసాం. నాకు ప్రసన్న కుమార్ గారు కూడా మంచి ఫ్రెండు 30 years నుంచి. బెనర్జీ గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అయినా కూడా 1980-90 నుంచి ఆయన నాకు బాగా ఫ్రెండు. ఆయన యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ కమ్ ఎంటర్టైన్మెంట్ అండి. చాలా బాగుంటుంది. మనం చెప్పకూడదు కదా ప్రొడ్యూసర్గా. రేపు రిలీజ్ అయినాక మీరే చూస్తారు. మీ కోఆపరేషన్ అంతా కావాలి మాకు. సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ కలుద్దామండి. త్వరలో ట్రైలర్ లాంచ్ ఉంటుంది, దాంట్లో కలుద్దాం.